హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పూజా బాస్కెట్, డైమండ్ పూజా బాస్కెట్ ఏ విధంగా అల్లుకోవాలి, వీటి ప్రిపరేషన్ మొత్తం అనేది వీడియోలో షూట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఈ మోడల్ పూజా బాస్కెట్ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకు ముందుకు వీడియోలో నేను పూజా బాస్కెట్ అనేది అల్లి చూపించాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఈ పూజా బాస్కెట్ కు అడుగు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే పూజా బాస్కెట్ మొత్తం చాలా ఈజీగా అల్లుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా డైమండ్ షేప్ లో వచ్చేలాగా మనం ఈ పూజా బాస్కెట్ అనేది అల్లుకున్నాము. చాలా ఈజీగా. అలాగే హ్యాండిల్స్ కూడా చాలా ఈజీగా అల్లుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హ్యాండిల్స్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ రోజు వచ్చేసి మనకి పూజా బాస్కెట్ మొత్తం అనేది అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఇంకా మంచి వీడియోస్ అనేవి మీతో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక చూడండి ఫ్రెండ్స్, మాకు వచ్చేసి సెకండ్ ఛానల్ కూడా నేను ఈ మధ్య కొత్తగా పెట్టాను. ఆ ఛానల్కి వచ్చేసి నేను వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, అలాగే ఇక్కడ వచ్చిన మాది పల్లెటూరు కదా, పల్లెటూరుకు సంబంధించిన వీడియోస్ అన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వాలంటీర్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే స్కీమ్లు ఉంటాయి కదా, ఎప్పుడప్పుడు వచ్చే స్కీమ్స్ గురించి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతిదీ ఫ్రెండ్స్ గణేష్ ఆల్ ఇన్ వన్ ఛానల్, ఆల్ ఇన్ వన్ అనేది పెట్టాము కదా, దాంట్లో టైలరింగ్ ఉంటాయి, ప్రతిదీ దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. టైలరింగ్ వీడియోస్, బుట్టల వీడియోస్ అన్ని దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, వీడియోస్ చూసి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ అలాగే థిక్ గ్రీన్ కలర్ అనేవి నేను ఈ రెండు కాంబినేషన్ తోటి నేను పూజా బాస్కెట్ అనేది అల్లుతున్నాను ఫ్రెండ్స్. ఇందుకోసం వచ్చేసి మనము వైర్లు, ఇవి వచ్చేసి క్రీమ్, చూడండి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ వైరు, ఈ థిక్ గ్రీన్ వైర్ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు 36 వైర్లు ఫ్రెండ్స్. అంటే మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసి 18 వైర్లు, అలాగే గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసి 18 వైర్లు, టోటల్లీ మనకు 36 వైర్లు. ఇవి వచ్చేసి మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి థిక్ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ వైర్లు వచ్చేసి మనము స్కేల్ తోటి 5 సార్లు కొలుచుకోవాలి ఫ్రెండ్స్. అంటే 5 ఫీట్స్ అనేది తీసుకోవాలి స్కేల్ తోటి. అంటే ఒక్కొక్క ఆరెంజ్ కలర్ వైర్ వచ్చేసి ఒక్కొక్క వైర్ వచ్చేసి మనము స్కేల్ తోటి 5 సార్లు కొలుచుకోవాలి. అలాగే గ్రీన్ కలర్ వైర్ వచ్చేసి 5 సార్లు కొలుచుకోవాలి. మనకు టోటల్లీ వచ్చేసి అవి వచ్చేసి మనకు 36 వైర్లు అనేవి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మూడు సపరేట్గా 6 వైర్లు అనేవి సపరేట్గా తీసుకోవాలి. ఇవి వచ్చేసి మనకు బుట్టకు అడుగున కొంచెం హైట్ వచ్చేలాగా, అంటే బుట్టకు కొంచెం బబుల్స్ మాదిరి కింద ఉంటాయి కదా, వాటి కోసం వచ్చేసి వైర్లు అనేవి 6 వైర్లు అనేవి తీసుకుంటాము. ఇవి వచ్చేసి మనము ఆరెంజ్ కలర్ 3, గ్రీన్ కలర్ 3 అనేవి తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఒక్క స్కేల్ తోటి 1 ఫీట్ ఎక్కువ తీసుకుంటాము. అంటే ఈ 18 వైర్ల కంటే, అంటే 36 వైర్లు తీసుకున్నాం కదా, ఆ వైర్ల కంటే 1 ఫీట్ ఎక్కువ తీసుకుంటాం. అంటే మనకు స్కేల్ తోటి ఇవి వచ్చేసి 6. ఈ 18 వైర్లు వచ్చేసి, అంటే మనకు 36 వైర్లు వచ్చేసి స్కేల్ తోటి 5 సార్లు కొలుచుకోవాలి. ఈ 6 వైర్లు సపరేట్గా 6 వైర్లు వచ్చేసి మనకి స్కేల్ తోటి 6 ఫీట్స్ అనేవి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మొత్తం టోటల్గా చెప్పాను, ఇక్కడ స్క్రీన్ మీద కూడా రాశాను, చూడండి ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇవి 3 వైర్లు అనేవి 6 వైర్లు తీసుకున్నాం కదా, ఈ 6 వైర్లు ఒక్కొక్క వైర్ తీసుకొని మనము నాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ వైర్ ఒకటి, థిక్ గ్రీన్ కలర్ వైర్ ఒకటి అనేది తీసుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నార్మల్ నాట్ అనేది వేసుకుని దీన్ని ఇలా కింద నుంచి ఇలా లాక్కున్నామంటే మనకు వైర్లు అనేవి దగ్గరగా వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి. ఈ వైర్లు కూడా మనకు సమానంగా ఉండేది లేని ఒకసారి, అంటే మనకి ఇప్పుడు ఆపోజిట్ వైర్లు ఉన్నాయి కదా, అంటే ఇట్లా వైర్ ఆపోజిట్ ఉంది కదా, ఈ వైర్లు సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వైర్లను ఇలా చూసుకొని సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది వచ్చేసి ఎక్కువ ఉంది, ఇది వచ్చేసి తక్కువ ఉంది. దీన్ని మనం ఎక్కువ ఉన్న దాన్ని, ఈ వైర్ అనేది ఎక్కువ ఉంది, ఈ వైర్ ఎక్కువ ఉన్న దాన్ని ఇలా ఎన్నికి కనుక్కొని ఈ కొద్దిగా ఉన్న వైర్ను ఇలా లాక్కున్నామంటే మనకు సమానంగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వైర్లను సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకొని మనము ఇలాగే ఆరెంజ్ కలర్ 3, గ్రీన్ కలర్ వైర్లు 3
సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా 4 మీటర్లన్నర, వాటిని ఈ విధంగా రెండు కలుపుకుంటూ ఈ విధంగా నాట్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు వేసేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైర్లను కలుపుకుంటూ, మనం 6 వైర్లు కట్ చేసుకున్నాం కదా, వాటిని రెండు వైర్లు కలుపుకుంటూ నాట్ అనేది వేసుకునేసరికి మనకు 3 నాట్లు అనేవి వచ్చేసినాయి. ఇప్పుడు దీలను 1 by 1 జాయింట్ చేసుకుంటూ అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి వైర్లు ఉన్నాయి కదా, వీటిని మనము ఇలా రెండు వైర్లను కలుపుకుంటూ మనము నాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెండు వైర్లను కలుపుకుంటూ నాట్ అనేది వేసేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము రెండు కలుపుకుంటూ నాట్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంకొక 3వ నాటు ఉంది కదా, ఈ 3వ నాటును కూడా మనము ఇదే విధంగానే జాయింట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇదే విధంగానే ఇంకొక వైర్ను జాయింటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, జాయింటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ సైడ్ కూడా నాట్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము టైట్గా నాట్లన్నిటిని టైట్గా అల్లుకొని ఇలా మనకు రౌండ్ షేప్ వచ్చేలాగా నాట్లు అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇప్పుడు అల్లిన వైర్లన్నిటిని, అంటే మనం మూడు వైర్లను కట్ చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసుకున్న వైర్లు ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అల్లుకున్నది వీటికి మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు కలర్లు కనిపిస్తున్నాయి కదా, అంటే ఒకటే కలర్ లో రెండు వైర్లు అనేవి కనిపిస్తున్నాయి కదా, వీటి దగ్గర మనము ఇప్పుడు కట్ చేసుకున్న వైర్లు చెప్పాను కదా నేను 18 వైర్లు అనేవి, ఆరెంజ్ కలర్ 18 వైర్లు, అలాగే తిక్కు కలర్ వైర్ వచ్చేసి 18 వైర్లు తీసుకోవాలని చెప్పాను కదా, వీటిని ఇప్పుడు మనము జాయింటింగ్ అనేది చేసుకుంటాము. ఇది కూడా ఎలా అంటే, ఇప్పుడు మనం వచ్చేసి చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ వైర్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ వైర్లకు మనము ఈ థిక్ కలర్ వైర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అవి కూడా మనం 6 వైర్లు అనేవి సపరేట్ గా 6 వైర్లు మనం కట్ చేసుకున్న 18 వైర్లలో 6 వైర్లు ఈ వరుస ఈ రెండు వైర్లకు 6 వైర్లు అనేవి తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ వైర్ కు ఈ ఆరెంజ్ కలర్ వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ ఆరెంజ్ కలర్ వైర్లకు ఈ థిక్ కలర్ గ్రీన్ కలర్ వైర్ అనేది తీసుకొని మనం 6 వైర్లతోటి అల్లుకోవాలి. అదే విధంగా అనేది మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు బిగినర్స్ కోసం అర్థం అవ్వాలనేసి నేను ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, వీటిని ఇలా ముడి వేసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా రెండు వాటికి మనం ఇప్పుడు 6 వైర్లు అనేది తీసుకొని అల్లుకుంటాము. చాలా ఈజీగా బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ వైర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏ విధంగా లేదనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఆరెంజ్ కలర్ వైర్ కాడ నుంచి ఈ విధంగా, అంటే మనం ఇది అనేది రైట్ సైడ్, ఇది అనేది లెఫ్ట్ సైడ్, ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లను మనము ఇప్పుడు మనం కట్ చేసుకున్న వైర్లలో నుంచి ఒక వైర్ అనేది తీసుకొని నేను ఇక్కడ నాట్ అనేది వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 2 వైర్లను అల్లుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనము ఈ ఆరెంజ్ కలర్ వైర్లు రెండు ఉన్నాయి కదా, అంటే 2 ఆరెంజ్ కలర్ వైర్లు, 2 క్రీమ్ కలర్ వైర్లు, అంటే థిక్ గ్రీన్ కలర్ వైర్లు, ఇలా 2 వైర్లు ఉన్నాయి కదా, వీటిలో 2 వైర్లకు మాత్రమే మనము అల్లుకుంటూ రావాలి. చూడండి, నేను ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ వైర్కు గ్రీన్ కలర్ వైర్ అనేది వేసుకొని ఈ 2 వైర్లను మనము ఈ గ్రీన్ కలర్ వైర్ తోటి అల్లుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగానే మనము 6 వైర్లను ఇదే విధంగానే 1 by 1 అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఆరెంజ్ కలర్కు ఒక వైర్ అనేది అల్లేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 2వ వైర్ కూడా తీసుకొని అల్లుతాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇదే విధంగానే ఆరెంజ్ కలర్ వైర్కి ఇప్పుడు మనం ఒక వైర్ అల్లాం కదా, అదే వైర్లకి మనము వరుసగా 6 వైర్లు అనేవి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ వైర్ను సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ తోటి ఫస్ట్ అల్లుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నార్మల్ నాట్ తోటి మనం బుట్ట అనేది అల్లుకుంటాము. అలాగే చాలా చాలా ఈజీగా బిగినర్స్ అయినా సరే ఈజీగా నేర్చుకోగలిగే పద్ధతిలో మీకు ఈరోజు పూజ బుట్ట ఏ విధంగా అల్లుకోవాలని నేను చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంబడే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి అలాని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఒక వరుస అల్లాను. అలాగే 2వ వైర్ను కూడా ఇలాగే గ్రీన్ కలర్ వైర్ తోటి 2వ వైర్ను కూడా ఇదే విధంగానే అల్లుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇలా మనము మొత్తము 6 వైర్లు అనేవి అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మనం మొత్తం అనేది 6 వైర్లు అనేవి అల్లుకోవాలి. ఆరెంజ్ కలర్ 2 వైర్లకు మొత్తము గ్రీన్ కలర్ వైర్లు 6 వైర్లు అనేవి వరుసగా అల్లుకుంటూ వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, ఇక్కడ మన గ్రీన్ కలర్ వైర్లు అనేవి ఉన్నాయి కదా, 2 వైర్లు. ఈ గ్రీన్ కలర్ వైర్లకు మనము ఇప్పుడు ఆరెంజ్ కలర్ వైర్లు అనేవి ఇప్పుడు చెప్పాను కదా నేను 2 వైర్లకు మనము వైర్లు అనేవి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ గ్రీన్ కలర్ వైర్లకు వచ్చేసి మనము ఆరెంజ్ కలర్ వైర్లు అనేవి జాయింట్ చేసుకుంటూ 6 వైర్లు అనేవి జాయింట్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మనము ఆరెంజ్ కలర్ వైర్లు వచ్చేసి 18 వైర్లు కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ వరుస ఏ విధంగా అల్లుకుంటూ వచ్చామో ఇదే విధంగానే ఈ గ్రీన్ కలర్ వైర్లకు కూడా ఆరెంజ్ కలర్ వైర్లు అదే విధంగానే అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆరెంజ్ కలర్ వైర్ అనేది తీసుకున్నాను. ఈ ఆరెంజ్ కలర్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ చూడండి మనకు 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లకు లెఫ్ట్ సైడ్ అంటే ఇది రైట్ సైడ్ వైరు, ఇది లెఫ్ట్ సైడ్ వైరు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ వైర్ని ఇలా తీసుకొని మనం నార్మల్ నాట్లు అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఏ విధంగా మనం ఫస్ట్ వరుస ఆరెంజ్ కలర్ వైర్కి ఏ విధంగా మనం గ్రీన్ కలర్ వైర్ ఏ విధంగా జాయిన్ చేసుకుంటూ వచ్చినామో అదే విధంగానే మనము వీటిని కూడా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 6 వైర్లు అనేవి మనము అల్లుకుంటూ రావాలి. చూడండి, ఒక గ్రీన్ కలర్ వైర్ని అయితే అల్లేసాను. ఇప్పుడు వచ్చేసి సెకండ్ గ్రీన్ కలర్ వైర్ని అనేది అల్లుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఆరెంజ్ కలర్ వైర్ని తీసుకొని
రెండు వైర్లను అంటే గ్రీన్ కలర్ వైర్లు రెండు వైర్లను ఈ విధంగా నాటుతోటి అల్లుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు 1 by 1 క్రీమ్ ఇవి ఆరెంజ్ కలర్ వైర్లు 1 by 1 6 వరుసలనే వల్లేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెండో వైర్ కూడా తీసుకున్నాను. ఈ రెండో వైర్ను కూడా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఈ గ్రీన్ కలర్ వైర్లు రెండు ఉన్నాయి కదా, ఇలా రెండు వైర్లు ఉన్నాయి కదా, ఈ రెండు వైర్లకు మనం అల్లుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఈ విధంగా మీరు ట్రై చేయండి. తప్పకుండా మీరు చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇంతకు ముందుకు వీడియోస్లలో పూజా బాస్కెట్ ఏ విధంగా అల్లుకోవాలనేసి నేను వీడియో చేశాను చూడండి. నేను లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నేను ఈ మధ్య కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పూజా బాస్కెట్ను నేను పోస్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఒక్కొక్క వైర్ను ఈ విధంగా రెండు వైర్లతో అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగానే మనము ఇప్పుడు రెండు వైర్లు అల్లుకున్నాం కదా, ఇదే విధంగానే ఇంకా మిగిలిన 4 వైర్లను ఇదే విధంగానే ఈ వైర్లకు అల్లుకుంటూ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అల్లిన తర్వాత మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇక్కడ కూడా గ్రీన్ కలర్ వైర్లకి ఆరెంజ్ కలర్ వైర్లు అనేవి జాయింటింగ్ చేశాను 6 వరుసలు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఇలా అల్లుకున్నాం కదా, ఇలా మిగిలిన వాటికి రెండు వైర్లను ఇలా తీసుకొని ఇలా రెండు వైర్లను తీసుకొని మనము అన్ని ఇప్పుడు ఏ విధంగా అల్లుకుంటూ వచ్చామో 6 వరుసలు అనేవి తీసుకొని ఇదే విధంగా అల్లుకోవాలి ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ వైర్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ వైర్లు అల్లుకోవాలి, అలాగే ఆరెంజ్ కలర్ వైర్లకు వచ్చేసి గ్రీన్ కలర్ వైర్లు, ఈ విధంగా మనము మొత్తం అనేది అల్లుకోవాలి. నేను మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగానే అల్లుకోవాలి. మీకు మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అనేది అల్లేసాను. 1 2 3 4 5 6 వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు 6 అనేది ఈ విధంగా అల్లుకుంటూ వచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అల్లుకున్న తర్వాత మనం ఇప్పుడు రెండు వైర్లు అల్లుకున్నాం కదా, ఈ రెండింటిని కలుపుకొని చివరలుగా నాట్ అనేది ఈ రెండు వైర్లను కలుపుకొని ఒక నాట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు మనం 6 వరుసలు అల్లుకున్నాం కదా, ఈ 6ని ఇలా చివరలా 2 వరుసలను కలుపుకొని నాట్ అనేది వేసుకోవాలి. ఈ 2 వైర్లను కలుపుకొని ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగానే మొత్తము 6కి ఇదే విధంగానే చివరల్లో నాట్ అనేది వేసుకోవాలి. మీకు మొత్తం నాట్ అనేది వేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా చివరలుగా నాట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 6 వాటిని నాట్లు అనేది చివరలుగా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా ఉంది కదా బుట్ట, అడుగు వచ్చేసి ఇలా ఉంది కదా, వీటిని మనము ఇప్పుడు మధ్యలలో చూడండి, ఇక్కడ మనకు సెంటర్లు ఉంది కదా, దీనికి సెంటర్లు ఈ వైర్లు అనేవి వచ్చాయి కదా, ఈ వైర్లను మనము సెంటర్ నుంచి ఇప్పుడు క్రాస్ గా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి క్రాస్ డైమండ్ బుట్ట అనేది వస్తుంది. చూడండి, క్రాస్ డైమండ్ లోనే పూజ బుట్ట వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి మనకు ఇక్కడ సెంటర్ లో 2 వైర్లను కలుపుకుంటూ ఒక నాట్ అనేది వేసేసేయండి ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు వీడియోస్లలో క్రాస్ డైమండ్ బుట్ట ఏ విధంగా అల్లుకోవాలో చూపించాను కదా, దాని ప్రాసెస్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా బుట్ట మొత్తము.
అడుగు ఒక్కటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇంకంత బుట్ట అయితే మనం క్రాస్గా అల్లుకుంటూ వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకున్నాం చూడండి సెంటర్లో. ఇప్పుడు వచ్చేసి ఈ వైర్ను ఇలా అల్లుకుంటూ ఇలా మనము ఈ చివర నాటు వచ్చింది కదా ఇక్కడ వరకు సమానంగా వచ్చేలాగా, ఈక్వల్ గా వచ్చేలాగా ఇక్కడ వరకు దీనికి మధ్యలో ఇలా సమానంగా వచ్చేలాగా అల్లుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సమానంగా వచ్చేలాగా అల్లుకోవాలి. మొత్తం మీకు వివరంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నానని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు చూడండి, లైక్ చేయండి నచ్చితే కనుక. చూడండి, ఇట్లా వచ్చేసి రన్నింగ్ వేర్ను ఈ విధంగా నేను అల్లుకుంటూ వచ్చేస్తున్నాను. రన్నింగ్ వేర్ కాదు, మనం ఫస్ట్ నాటు వేసుకున్నాం కదా సెంటర్ నాటు, ఆ నాటుని ఈ విధంగా మనము క్రాస్గా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము అల్లుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉన్న వైర్ను ఇక్కడ సైడ్ అల్లుకుంటూ ఈ విధంగా మనము సెంటర్లో మొత్తము సమానంగా వచ్చేలాగా అల్లుకోవాలి. ఇదే విధంగానే ఇలా వరుసగా ఇక్కడ దీన్ని ఇలా అల్లుకుంటూ ఇక్కడ ఈ నాటుకు సమానంగా వచ్చేంత వరకు అల్లేసేయండి ఫ్రెండ్స్. మీకు మొత్తం ఇదంతా అల్లిన తర్వాత చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మనము ఈ సెంటర్లో నాట్ అనేది ఇక్కడ వైర్ని కలుపుకొని నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ నాటుకు సమానంగా వచ్చేలాగా అల్లుకోవాలి. ఇదే విధంగానే ఈ మొత్తం సందులో ఉన్నట్టు మొత్తం అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను అల్లేసాను. దీనికి మనం ఇప్పుడు ఫస్ట్ నాటు వేసుకున్నాం కదా, రెండు వైర్లు అల్లుకున్నప్పుడు ఈ నాటుకు మనకు సమానంగా ఒకటే లెవెల్లో వచ్చేలాగా ఇలా అల్లుకోవాలి. ఇలాగే మొత్తము ఇక్కడ ఉన్న సందులలో మొత్తము అంటే ఇలా సెంటర్లో ఉన్న వైర్లను మొత్తాన్ని ఇదే విధంగానే అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వైర్లు అనేవి ఉన్నాయి కదా, ఈ వైర్లను మనము ఇలా సెంటర్లో ఈ రెండు వైర్లను తీసుకొని సెంటర్లో ఒక నాట్ అనేది వేసుకోవాలి. మనం ఇంతకుముందుకు నార్మల్గా మనం డైమండ్ షేప్ బుట్టలు అల్లాం కదా, వాటిలాగే వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో డైమండ్ బుట్ట ఏ విధంగా అల్లుకోవాలనేది చేసున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను నాట్ అనేది వేసాను కదా, ఈ నాట్ వచ్చేసి రన్నింగ్ వేర్ని ఇలా అల్లుకుంటూ రావాలి. దీనికి సమానంగా వచ్చేలాగా అంటే ఇక్కడ ఉన్న వైర్ని ఇదాకా వదిలేసి ఇక్కడ వరకు అల్లుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వైర్ని తీసుకొని ఇలా అల్లుకుంటూ ఇక్కడ వరకు అల్లుకోవాలి. అదే విధంగానే ఇక్కడ ఉన్న వైర్ను కూడా ఇదే విధంగా ఇలా అల్లుకుంటూ రావాలి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా 1 by 1 అల్లుకుంటూ రావాలి. చూడండి నేను ఏ విధంగా అల్లుతున్నానో గమనించండి ఒకసారి. ఇదే విధంగానే అన్ని ఇక్కడ వైర్లు ఇలా గ్యాప్లలో ఉన్న వైర్లు మొత్తాన్ని ఇదే విధంగానే అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి ఇదే విధంగానే మనము ఇక్కడ చివరికి వచ్చేసరికి దీనికి సమానంగా అల్లాలని చెప్పాను కదా, దీనికి సమానంగా అల్లాలి. అంటే ఈ వైర్ని అల్లకూడదు, ఇక్కడ వరకు అల్లేసి స్టాప్ చేసేసేయాలి. అప్పటికి మనకు సమానంగా లైన్లో వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరుస కూడా అల్లేస్తున్నాను
చూడండి ఈ విధంగా అల్లుకోవాలి. ఈ లాస్ట్ ఉంది కదా, దీన్ని వదిలేసేసరికి మనకు దీనికి ఇలా సమానంగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగానే ఇక్కడ కూడా సెంటర్ నాటు దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వైర్ను ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. మళ్ళీ తర్వాత సెంటర్ నాట్ అనేది వేసుకొని మళ్ళీ ఈ వైర్ని ఇలా ఈ విధంగా ఇలా సెంటర్లో అల్లుకుంటూ మనకు మొత్తము ఇలా రావాలి. ఈ షేప్లో రావాలి మనకు మొత్తం. చూడండి ఈ విధంగా ఈ షేప్లో రావాలి. ఈ మొత్తం అన్నిటివి అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం వచ్చేసి ఒకటే లెవెల్ వచ్చేలాగా మొత్తం సందులో ఉన్న వైర్లన్నిటిని ఈ విధంగా అల్లేసాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అల్లేసాను. మనకు మొత్తం అడుగు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అల్లుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకు అల్లిన వైర్లన్నిటి మీకు చూపిస్తున్నాను. ఇది ఉంది కదా, ఇప్పుడు అల్లిన వైర్లన్నిటివి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్ని వైర్లు కలిసి మనం ఒక్కొక్క రెండు కలుసుకుంటూ ఒక నాట్ అనేది వేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ నాట్లలోంచి ఇట్లా రెండు వైర్లను కలుపుకుంటూ నాట్ అనేది వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు రెండు వైర్లను కలుపుకుంటూ ఈ విధంగా నాట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. మనకు క్రాస్ డైమండ్ బుట్ట కాబట్టి మనము క్రాస్గా అల్లుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి మనము రెండు వైర్లను కలుపుకుంటూ ఒక నాట్ అనేది వేసేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా రెండు వైర్లను మనం ఫస్ట్ అల్లిన ఈ ముడి వచ్చేసి మనం ఒక ముడి అనేది వేసుకున్నాము. ఈ రెండు వైర్లను కలిపేసుకుని, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. సో కానీ ఫస్ట్ మనకు ఎగ్జాంపుల్గా అలా ఒక ముడి అనేది వేసుకున్నట్లయితే మనకు అందాజుగా ఉంటుంది అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాము అనేసి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా రెండు వైర్లను కలుపుకుంటూ ఒక నాట్ అనేది వేసుకుంటూ రండి. ఇలా రెండు వైర్లను కలుపుకుంటూ మనకు చుట్టూరా మనం ఇప్పుడు అల్లుకున్న దానికి చుట్టూరా ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. బుట్ట చుట్టూరా ఈ విధంగా డబుల్ నాట్ అనేది వేసుకోవాలి. అంటే మనకు ఈ లెవెల్కు మనం ఫస్ట్ నాట్ వేసుకున్నాం చూడండి, ఈ లెవెల్కు సమానంగా వస్తాయి ఈ విధంగా అల్లుకుంటూ వచ్చామంటే. సో మనకు ఆ విధంగా వచ్చేలాగా ఇలా రెండు వైర్లను కలుపుకుంటూ సమానంగా వచ్చేలాగా అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రెండు వైర్లు అనేది తీసుకొని ఒక నాట్ అనేది వేసుకుంటూ రండి. చుట్టూరా మనం అల్లుకున్న దాని చుట్టూరా ఈ విధంగా నాట్ అనేది వేసుకోండి. మనకు చివరికి వచ్చేసరికి మనకు ఆల్రెడీ మనము ఇక్కడ రెండు కలర్లు కలుపుకొని అల్లుకున్నాం కదా, ఇక్కడ వరకు ఆల్రెడీ వచ్చేస్తుంది. సో మన రెండు వైర్లను ఓన్లీ ఇలా జాయింట్ చేసుకుంటూ అల్లుకోవడమే ఫ్రెండ్స్. ఈ విధంగా రెండు వైర్లను జాయింట్ అనేది చేసుకుంటూ అల్లుకోండి. నాట్ అనేది వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇది వదిలేసాం కదా ఆల్రెడీ. సో మళ్ళీ దీళ్ళను వదిలేసి మళ్ళీ పక్కనున్న రెండు వైర్లను ఈ రెండింటిని వదిలేసి ఈ పక్కనున్న రెండు వైర్లను ఈ విధంగా కలుపుకొని నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇక మొత్తం అనేది రౌండ్ అంతా అల్లుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం చుట్టూరా ఇలా రెండు వైర్లను కలుపుకుంటూ ఒక నాట్ అనేది వేసుకుంటూ వచ్చాను. ఇలాగే మనము మొత్తం బుట్ట అంతా అల్లుకుంటూ రావడమే ఫ్రెండ్స్. ఇలా రెండు వైర్లను కలుపుకుంటూ మనం నాట్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి నేను మొత్తం చుట్టూరా రెండు వైర్లను కలుపుకుంటూ నాట్ అనేది వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెండు కలుపుకుంటూ నాట్ అనేది వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము రెండు వైర్లను మొత్తం ఒక బుట్ట మొత్తము ఇలా క్రాస్గా రెండు వైర్లు మొత్తం అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ నేను రెండో స్టెప్ కూడా అల్లుతున్నాను. ఇది కూడా రెండు వైర్లను కలుపుకుంటూ నాట్ అనేది వేసుకుంటూ రావాలి. మీకు
ఇదే విధంగానే మొత్తము ఇలా ఇదే విధంగానే వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. రెండు వేలను కలుపుకుంటూ నాట్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా మనము చుట్టూరా అంతటా ఈ చుట్టూరు మొత్తము ఇట్లా రెండు వేలను కలుపుకుంటూ నాట్ అనేది వేసుకుంటూ రండి. మనం ఫస్ట్ అల్లిన నాటు ఉంటుంది కదా, దీన్ని ముడి వేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ దాకా అల్లినట్టుగా మనకు గుర్తుంటుంది. సో ఇలా ముడి వేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 by 1 రెండు వేలను కలుపుకుంటూ నాటు అనేది వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, నేను మొత్తం టోటల్ మొత్తం చివరి వరకు అల్లేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము రెండు వైర్లను అల్లుకుంటూ వచ్చేసరికి మనకి ఇలా క్రాస్ డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు బుట్ట మొత్తం రెడీ అయిపోయింది. అడుగు వచ్చేసి మనకు ఈ షేప్ లో వస్తుంది. అడుగు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అడుగు. మనకు మొత్తం టోటల్ అయితే మనకు బుట్ట మొత్తం ఇలా డైమండ్ షేప్ లో వస్తుంది, పూజా బుట్ట. చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందుకు వీడియోలో నేను పూజ బుట్ట కూడా అల్లాను. అది వచ్చేసి మనకు అడుగు ఇలా ఉండదు, అది వేరే మోడల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేరే మోడల్ వస్తుంది. సో ఆ బుట్ట వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఈ బుట్ట అయితే మనకు ఫైనల్ గా ఇలా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ వైర్లు అనేవి క్రాస్గా, అంటే ఒక్కొక్క వైర్ తీసుకొని ఇలా క్రాస్గా లోపలికి దుర్చేసేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇటు వరుసలో ఉన్న వైర్లు అనేసి ఇటు వరుసలోకి దుర్చుకోవాలి. చూడండి, ఇక్కడ పక్కన ఉన్న వైర్లన్నీ ఇటు సైడ్ దుర్చుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ వైర్ తీసుకొని నేను ఇలా ఆపోజిట్స్, ఈ వైర్ వచ్చేసి మనకి ఇటు సైడ్ పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇలా మన తర్వాత ఇది వచ్చేసి ఇంకా ఇలాగే ఈ వైర్ మొత్తము ఇలా మనకు మొత్తం ఇట్లా ఒక్కొక్క నాట్లలోకి దుడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకు కనిపించకుండా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఇవి గట్టిగా ఉన్నట్లయితే ఇలా గోరుతోటి ఇలా కొద్దిగా ఇలా ఒత్తామంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది, ఇలా ఓపెన్ అవుతుంది కొంచెము. దీనిలోకి మనం ఈ వైర్లు అనేవి ఇలా దుడుచుకోవాలి.
మనం బుట్ట టైట్గా అల్లుకుంటాం కాబట్టి ఇవి దూర్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బుట్ట అల్లేదంతా ఒక ఎత్తు, ఇది దూర్చాలంటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో మనకైతే ఇలా ఫింగర్ తోటి ఇలా ఒత్తి పెట్టుకున్నామంటే ఇది అనేది కొంచెం ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మనము ఇవన్నీ లోపలికి దూర్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనము ఆ బొచ్చుట్లో ఈ వైర్ మొత్తం ఇలా ఇటు సైడు, ఈ వైర్లు మొత్తం ఇటు సైడు, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వైర్లు మొత్తము ఇటు సైడు ఇటు సైడు దూర్చేసుకుంటాము. ఇటు సైడ్ ఉన్న వైర్లు మొత్తము ఇటు సైడు దూర్చేసుకుంటాము. అప్పుడు మనకు ఇలా డైమండ్ షేప్ మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మొత్తం దూర్చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు లోపలికి మొత్తం అనేవి డైమండ్లకు మొత్తం అనేది లోపలికి వైర్లు అనేది దూర్చేసాను చూడండి ఫ్రెండ్స్. మనకు టోటల్ అయితే మనకు బుట్ట ఈ విధంగా ఉంది చూడండి. మనకు బుట్ట మొత్తం ఈ విధంగా ఉంది. లోపల వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండిల్స్ ఏ విధంగా అల్లుకోవాలి, బుట్టకు హ్యాండిల్స్ ఏ విధంగా అల్లుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.